హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఈరోజు మనం జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ నేర్చుకోబోతున్నాం. ఇది చెప్పకుండా ముందు ఒక చిన్న విషయం చెప్తాను. నన్ను ఒక మంచి స్కూల్లో వేశారు. నేను బాగానే చదివాను, ఏదోలాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ సంపాదించుకున్నాను, బాగానే పనిచేస్తున్నాను. కానీ మీలో కూడా అంటే నాకు దొరికిన ఫెసిలిటీస్ మీకు దొరుకుండవు కదా. ఓకే, కానీ మీలో కూడా ఎన్నో మందికి బీఏ, బీఎస్సీ, బీకామ్, ఇంటర్ లేకపోతే 10th చదువుతూ ఉండొచ్చు. మీరు నా వీడియోలు చూసిన వాళ్ళు, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, లేడీస్, బాయ్స్, అక్క, తమ్ముడు, చెల్లి, అందరికీ మీకు కోడింగ్ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ మన భాషలో నేర్చుకోవాలంటే అన్నీ చెబుతారు, కానీ సెంటర్లో ఏదో ఒకటి మాయమైపోద్ది. దాని నుంచి మీకు ఆ టాపిక్స్ సీక్వెన్స్లో కరెక్ట్గా ఉండవు అనమాట. దాని నుంచి మీరు దాంట్లో 100%గా ఒక అచీవర్గా అవ్వలేరు. సో ఐ హ్యావ్ స్ట్రక్చర్డ్ దిస్ కోర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి, నా మాటలు మీకు అర్థమైపోతే స్కిప్ చేయండి, పర్లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నాకు ఎప్పుడూ ఒక ఆశ ఏంటంటే, నాకు తెలిసింది ఇంకో 10 మందికి చెప్పాలి, నేర్పించాలి అని. సో ఆ విషయానికి వస్తే యూట్యూబ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్. కొన్నిసార్లు వర్క్ రిలేటెడ్ నుంచి డిలే అవ్వచ్చు, కానీ సీక్వెన్సు, డెస్టినేషను, విజను ఎప్పుడు ఒకటే మంది. ఓకే, మనం పెద్ద చిరంజీవి ఫ్యాన్స్. సో ఆయన చూసే లైఫ్లో ఎలా కష్టపడాలో నేర్చుకున్నాను, కష్టపడ్డాను, పడుతున్నాను. ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కువ షార్ట్ వీడియోస్ చూసి మనలో ఉన్న డోపమైన్ అంతా వేస్ట్ చేస్తున్నాం. ఓకే, మనం అంటే నన్ను వదిలేయండి, మీరు ఏదైనా ఒక విషయం నేర్చుకుంటూ దాంట్లో జస్ట్ జాబ్ మాత్రమే చేస్తున్నారు మీరు. ఓకే, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి డబ్బులు కట్టేస్తే నేర్పించేస్తారు, జాబ్ వచ్చింది, 9 to 5 జాబ్ చేస్తున్నాము, అయిపోయిందని. మెయిన్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే, ఇది ఏదో జాబ్ కోసం కాదు. మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఉండేవారు. ఆయన ఎందుకు అంత ఫేమస్? ఎందుకంటే ఆయన ఇండియాకి ఏదో ఒకటి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన ఎందుకు అంత ఫేమస్ అంటే, ఆయన మన కాన్స్టిట్యూషన్ రాశారు. కానీ ఇప్పుడున్న కాలంలో చాలామంది 9 to 5 జాబ్కి అలవాటు అయిపోతున్నారు. కానీ అరే నేను ఇది నేర్చుకొని నేను ఏదో ఒకటి కనిపెడతాను అని ఒక ఉద్దేశం ఎవరికి రావట్లేదు. అందరూ ఎలాగైపోయారంటే, ఎస్పెషల్లీ మన విలేజెస్లో ఉన్నోళ్ళు అయితే, నాకు జాబ్ దొరికితే చాలు. మా ఊర్లో అయితే నేను 5,000తో బతికివచ్చు. అదే నేను ఒక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలో నేను జాబ్ చేస్తే నాకు 30,000 వస్తాయి. 5,000 ఒక 15,000 ఇంటికి పంపించేస్తాను, ఇక్కడ 15,000. అలాగే ఎలాగో 5,000 బతికగలరు కాబట్టి 10,000 ఇస్ మై సేవింగ్స్ అని. అరే ఇలాంటివంతా చేయకండి. మీరు ఏదైనా నేర్చుకుంటే దాని నుంచి ఏదైనా సాధించి ఇండియాకి ఏదైనా సాధించగలనా, వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు ఇండియా అనే ఒక ఉద్దేశం పెట్టుకోండి. మీరు షార్ట్స్ చూస్తున్నారా, వదిలేయండి. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారా, వదిలేయండి. ఓకే, నాకు చిన్నప్పుడు అంటే నేను ఈవెన్ మై బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వాజ్ 0 అంటే 0. నాకు అసలు లాజిక్సే రావు. కానీ నేను సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత దాన్ని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది అంటే, ఎవరైనా ఈ సబ్జెక్ట్స్ చదివితే గ్యారంటీగా వాడు బెటర్ అయిపోతాడు. ఓకే, ఏదో చెప్పడానికి వచ్చాను అంటే, ఒంటరిగా మాట్లాడాలంటే కొంచెం కష్టం, చాలా కష్టం. చాలామంది యూట్యూబ్ వీడియో ఎలా చేస్తారో తెలియదు, కానీ మనకి అటువైపు నుంచి ఆడియన్స్ ఉండాలి. ఇంకోటి ఫ్రెండ్స్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్, డోంట్ బీ లేజీ, డోంట్ వేస్ట్ యువర్ డోపమైన్. ఓకే, నీలో ఉన్న శక్తి వేస్ట్ చేయకండి. ఎందుకంటే వీఆర్ ద బెటర్ దెన్ మంకీస్, వీఆర్ బెటర్ దెన్ డాగ్స్, వీఆర్ బెటర్ దెన్ ర్యాట్స్. ఓకే, సింహం ముందున మనం నించుంటే సింహాన్ని కూడా మనం గెలగలం. కానీ చిన్నప్పటి నుంచి సింహం అంటే భయం అని చెప్పి మనకు నేర్పించారు, అందుకే మీరు భయపడుతున్నారు. అదే ఎవరైనా మనల్ని చిన్నప్పటి నుంచి సింహం అదే పిల్లి లాంటిదిరా అని అంటే అసలు ఆ భయమే ఉండదు మనకి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఏ సొసైటీలో మనం పెరిగామో. సో కొంచెం సీరియస్గా తీసుకొని టాపిక్స్ ఫాలో అప్ అవ్వండి, కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. సో దాట్ మాకు తెలుస్తుందో ఈ వ్యక్తి చూస్తున్నాడు, సరే వీడి కోసం చేయాలి మనం, ఓకే అని చెప్పి అదొక మోటివేషన్ అనమాట. ఓకే, నేను కూర్చొని షార్ట్స్ చూసుకోవచ్చు, కానీ అవ్వదే.
ఎందుకంటే కమెంట్ పెట్టినోడి కోసమైనా వీడియో చేయాలని చెప్పి ఆ మోటివేషన్తో నేను చేస్తాను. సో ఈ విషయాన్ని ఇక్కడ పెడతాను, మీకు అర్థమవుతే అర్థం చేసుకోండి, అర్థం అవ్వకపోతే స్కిప్ చేయండి. బట్ లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆపరేటర్స్ అని అన్నాను కదా, జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్. సో కంప్యూటరు మనం ఎలా ఆలోచిస్తామో అలాగ ఆలోచించదు, మనం ఎలాగ అది ఆలోచించాలో అలాగ మనం చెయ్యొచ్చు దాన్ని. సో కంప్యూటర్ ఈజ్ ఎ మషిన్ దట్ కెన్ టేక్ అన్ ఇన్పుట్ అండ్ గివ్ అన్ అవుట్పుట్. సో హూ ఈస్ గివింగ్ ద ఇన్పుట్? ఇన్పుట్ ఎవరు ఇస్తున్నారు? మనం అనమాట. మనం ఏదైనా ఒక విషయం ఇచ్చి ఆ విషయాన్ని నువ్వు ఇలా తయారు చేయి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా దోశ మిషన్ వచ్చింది అనుకోండి, దోశ పిండి వేస్తే చాలా అది మనకి దోశ ఇస్తుంది. ఓకే, ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి, ఒక ఫ్రిడ్జ్ తీసుకోండి. మీ దగ్గర ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని మీరు ఫ్రిడ్జ్లో పెడితే అది వెంటనే మనకి అది కోల్డ్ చేసి ఇస్తుంది. ఒక ఏటీఎం మిషన్, దాంట్లో ముందే డబ్బులు పెట్టేసి వెంటనే దాంట్లో ఇలాగ ఎవరైనా కార్డు ఇలా పెట్టి ఇలాగంటే అప్పుడు మనకి డబ్బులు ఇవ్వాలి. సో ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ అయ్యి ఉంటాయి అన్నమాట దాంట్లో, ఇలాగా పనులు చేయాలని. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ అంటే ఏదో లిఫ్ట్ ఆపరేటర్ అనుకోకండి, సరేనా? సో బేసికలీ వై ఐ స్పోక్ అబౌట్ దిస్ కంప్యూటర్ బికాస్ యూ కెన్ మేక్ కంప్యూటర్ టు థింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్, అడిషన్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఓకే, మీ మ్యాథ్స్లో ఉన్న ప్రతి ఒక్కటి కంప్యూటర్లో పనిచేస్తుంది. అది ఎలాగో చూపెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్, సో దీన్ని మనం విఎస్ కోడ్లో ఫస్ట్ ఓపెన్ చేస్తాం. స్టార్ట్ అవ్వకుండా మన దగ్గర ఆల్రెడీ విఎస్ కోడ్ ఇక్కడ ఉంది, దీన్ని రైట్లో పెట్టుకుంటా, ఇది లెఫ్ట్లో పెట్టుకుంటాను. అండ్ ఫస్ట్గా ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను, దీని పేరు ఆపరేటర్స్. అసలు మనం ఫైల్స్ ఇప్పుడు క్రియేట్ చేయలేదు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఆపరేటర్స్.js అని పెట్టుకుంటా. మన index.html ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, మన index.html మనం ఏ జావా స్క్రిప్ట్ ఫైల్ ఇస్తామో ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ లోడ్ అవుతుంది. ఇప్పుడు script.js అని ఆల్రెడీ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, ఆల్రెడీ నేను ఫైల్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫైల్ పేరు operators.js పెట్టుకుంటే నాకు ఇక్కడ చూడండి, సారీ operator.js, ఓకే కరెక్ట్గా ఉందన్నమాట. దీని అవుట్పుట్ మనం క్రోమ్ బ్రౌజర్లో చూస్తాం. మనం ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసుకుంటాం, లెట్ వేర్ కాన్స్ట్ వాడి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్లో ఒకటి అనుకోండి, దేన్ని మనం డైరెక్ట్గా రెఫర్ చేయం, దాన్ని ఏదైనా ఒక వేరియబుల్లో వేసే రెఫర్ చేస్తాం. ఓకే, నిన్ను మనిషి అని ఎవరు అనరు, నీకు ఒక పేరు ఉంటుంది, అరవింద్ లేకపోతే నవీన్, రాము, గిరి అని ఏదో ఒక పేరు ఉంటుంది నీకు, ఇలా రాఘవేంద్ర. ఆ రాఘవేంద్ర అనే పేరు నుంచే నీ ఒక బాడీ, నీ ఒక దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో వాల్యూస్ని కూడా వేరియబుల్లో వేసి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో మనకు ఆపరేటర్స్కి వచ్చినప్పుడు మనకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఈక్వల్స్ టు ఉంటుంది, గ్రేటర్ దెన్ సింబల్ ఉంటుంది, లెసర్ దెన్ సింబల్ ఉంటుంది, తర్వాత గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెసర్ దెన్ ఈక్వల్ టు, సారీ వాట్ హ్యాపన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లేకపోతే లెసర్ దెన్ ఈక్వల్ టు, తర్వాత ఇంకేంటి దీన్ని కమెంట్ చేస్తే ఆ ఎర్రర్ రాదు, ఇంకోటి నాట్ ఈక్వల్స్ టు. ఓకే, దీన్ని నెగేషన్ అంటాం అనమాట, దీన్ని నెగేషన్ అంటాం. బోల్డ్ అండ్ ఆపరేటర్స్, తర్వాత డివిజన్ అంటాం. తర్వాత స్క్వయర్ రూట్ తెలుసా మీకు? స్క్వయర్ రూట్ అనమాట. స్క్వయర్ రూట్ని మనం స్టార్గా వాడతాం. ఇంకా ఇవి ఉన్నాయి. వీటిని వర్కింగ్ ఫంక్షనాలిటీలో చూద్దాం ఎలా చేయాలో. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక రెండు వాల్యూస్ని మనం యాడ్ చేయాలి అంటే మనం ఈజీగా 2 + 3 అని వేయచ్చు. సో ప్లస్ కదా ఏమవుద్ది, 2 + 3 = 5. ఓకే, దీన్నే మనం జావా స్క్రిప్ట్లో చేయాలంటే 2 అనే వాల్యూని, 3 అనే వాల్యూని, 5 అనే వాల్యూని. సో లెట్ a = 2. సో 2 అనే వాల్యూని ఏలో పెట్టాను, లెట్ b = 3. ఓకే, నౌ లెట్ sum. So if you add two things, it is called a sum. So sum is equal to not 2 + 3. You can do this one.
but it's a good habit to put it in a variable and say a plus b. So console.log లో చూద్దామా, console.log అండ్ సమ్ అనమాట. అంటే మనం దేని రిజల్ట్స్ చూస్తున్నాం, అండ్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం, గో లైవ్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, అండ్ ఇక్కడ చూడండి కన్సోల్లో మనకి ఇక్కడ చూసారా 5 అని వచ్చిందనమాట. ఓకే, అలాగే మనం లెట్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు a minus b, that is console.log subtraction. What happens? -1. Okay, so 2 minus 3 is -1. Okay, అలాగే మనం let division is equal to, so 2 divided by 3 అంటే దాని బదులు రివర్స్లో తీసుకుందాం ఉట్నే. సో లెట్స్ సే b divided by a. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్? నేను పని చేస్తాను, ఈ కన్సోల్స్ అంతా ఒక దగ్గర ఒకసారి వదిలే, లాగ్ ఆఫ్ డివిజన్ దట్ ఈస్ 1.5. ఇంకా లెట్ ఏ డివైడెడ్ బై, డివిజన్ అయిపోయింది కదా, డివిజన్ అయిపోయింది, పర్సంటేజ్, I don't know percentage. ఇంకా let's say square. Let's say what is 2 to the power of, sorry, a to the power of b అనగా a is 2. దీని అర్థం ఏంటి? స్క్వయర్ అంటే స్క్వయర్ ఈజ్ నథింగ్ బట్ 2ని 3 టైమ్స్ అనమాట. 2 into 2 3 టైమ్స్. ఓకే, దట్ ఈస్ 2 2s are 4, 4 2s are 8. సో ఆన్సర్లో console.log స్క్వేర్ వాట్ హ్యాపెన్ 8 వచ్చింది అనమాట. సో ఇలాగా మనకి ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో మనకి అడిషన్ ఏంటో ఇప్పుడు మనకు తెలుసు, చూడండి నేను సింపుల్ అని చెప్పాను, మల్టిప్లికేషన్ ఏంటో మనకు తెలుసు. సో అలాగే మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అలాగే అరిథమెటిక్ ఆపరేటర్స్, ఇప్పటి వరకు మనం చూసింది అరిథమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఎనీథింగ్ దట్ కెన్ పర్ఫార్మ్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్, ఆల్రెడీ మనం అసైన్మెంట్ ఆపరేటర్ మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏదైనా ఒక వాల్యూని మనం అసైన్ చేసినప్పుడు అసైన్, ఓకే, ఈక్వల్స్ టు అని ఒకటి వాడతాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ 2 అనే వాల్యూని ఏలో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్స్, కంపారిజేషన్ ఆపరేటర్స్. ఇక్కడ చెప్పాను కదా, కంపారిజేషన్, గ్రేటర్ దెన్, లెస్సర్ దెన్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్లో ఇంకొకటి ఉంటుంది, ఒకటి ఈక్వలే కాదు, ఇంకొకటి డబల్ ఈక్వల్స్ టు కూడా ఉంటుంది, తర్వాత అలాగే ట్రిపుల్ ఈక్వల్స్ టు కూడా ఉంటుంది. ఓకే, టైప్ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్, ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ చూడండి, అరిథమెటిక్ ఆపరేటర్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది చాలా ఈజీ, చూస్తేనే అర్థమైపోద్ది అనమాట, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తా. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. మీకు బోర్డ్ మాస్ రూల్ తెలుసా? BOD, బోర్డ్ మాస్. ఐ థింక్ B ఫర్ బ్రాకెట్స్, O ఫర్, ఓకే ఇక్కడ చూద్దాం, ఎందుకు తెలియకపోతే నేర్చుకుందాం. బోర్డ్ మాస్, O for order of power or roots, D for division, M for multiplication, A for addition, S for subtraction. Okay, it's board MAS, okay, S అన్నమాట. సో బోర్డ్ మాస్ రూల్ తెలుసు కదా. సో అలాగా మనం ఏదైనా ఒక బ్రాకెట్స్లో ఇచ్చినప్పుడు ఉట్నే మీరు 100, సారీ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం వెనకది ముందు వెనకది మ్యానిపులేషన్లో చేసుకుంటారు. సో ఏది బ్రాకెట్లో ఉందో ఫస్ట్ దాన్ని అడిషన్ చేసిన తర్వాత బ్రాకెట్స్ తర్వాత మల్టిప్లికేషన్ చేస్తుంది. అంత మ్యాథ్స్ ప్రొఫెసర్ కాదు, అదే మ్యాథ్స్ ప్రొఫెసర్ అయి ఉంటే ఈ పాటికి MITలో ఒక లెక్చర్ అయిన. సో మనకు తెలిసిన విద్యకి మనం యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నాం. ఓకే, 100 + 50 is 150 into A, that is 3. So 150 into 3 is nothing but 750. ఓ బాగుంది కదా. చూస్తారా ఇది? చూడండి,
సో ఆల్రెడీ మన దగ్గర ఏ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. సి కెనాట్ రీడిక్లేర్ ఏ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్, అంటే ఏ ఆల్రెడీ పైన మనం డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని మనం మళ్ళీ డిక్లేర్ చేయగలరు. సో లెట్ అయినా తీసేయాలి. సో వాల్యూ ఇప్పుడు రీఅసైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం ఏ వాల్యూ 2 ఉంటుంది, ఎక్కడి వరకు, దీని పై వరకు ఉంటుంది. ఇక్కడికి రాగానే ఏ వాల్యూ 3 అయిపోయింది. సో 100 ఇది ఏముందో, సో console.log x సేవ్ చేస్తే 450. సారీ, అదే చెప్పాను కదా ఎంఐటీలో ఉండాల్సిన కరెక్ట్గా చెప్పుంటే ఎంఐటీ ప్రొఫెసర్ అయిపోతుంది. 450, ఐఎమ్ వెరీ సారీ. ఇంకా దిస్ ఈస్ ద సీక్వెన్స్ అనమాట, ప్లస్ మైనస్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్. దెన్ మాడ్యులస్. వాట్ ఈస్ ద మాడ్యులస్? దిస్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. మాడ్యులస్ అనమాట 2 to the power సమ్ 5 అని వేసుకున్నాం అనుకోండి, 2 4 1 ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా డివిజన్ చేస్తే ఏమవుద్ది, మీకు ఆల్వేస్ ఒక వాల్యూ వస్తుంది. ఓకే, దీన్ని రిమైండర్ అంటాం, దీన్ని కోషంట్ అంటాం. అంటే మాది ఇంగ్లీష్ మీడియము, సో మాది బ్రిటిష్ లాంగ్వేజ్ అప్పుడప్పుడు వస్తుంది, తట్టుకోండి. ఓకే, కానీ మంచిది. ఎందుకు నేను ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నానంటే, తెలుగులో మన ఇంటి వరకు బాగుంటుంది, రోడ్డు వరకు బాగుంటుంది, కానీ ఐటీ ఇండస్ట్రీలో తెలుగు నడవదు, ఫ్రెండ్స్తో నడుస్తుంది. తెలుగు ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ తెలుగు, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ క్లయింట్స్ లైక్ సమ్ గూగుల్ యు ఆర్ వర్కింగ్, ఆర్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ ఐబిఎం ఆర్ యాక్సెంచర్, అక్కడ మేనేజర్స్ కానీ లేకపోతే ఎవరైనా మీరు వర్క్ ఇచ్చినప్పుడు అంతా డాక్యుమెంటెడ్ రూపంలో, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ స్క్రమ్ టూల్లో వస్తుంది అనమాట. దాన్ని కాన్ఫ్లుయెన్స్ అంటాం, జీరా అంటాం. దాంట్లో మీరు ప్రతి ఒక్కటి చదవాలి. సో ఇంగ్లీష్ అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఏం చేయాలని మాత్రం కమెంట్స్ మాత్రం వేయకండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ టెక్నిక్. న్యూస్ పేపర్ రోజు చదవాలి, రోజుకు ఒక అరగంట. వియాన్ అనే ఒక ఛానల్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ ఛానల్ యూట్యూబ్లో కూడా లైవ్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్. బీబీసీ ఈజ్ ఆల్సో బెటర్, బట్ ఐ వుడ్ ప్రిఫర్ వియాన్ బికాస్ ఇట్స్ సో నైస్. లేదు అంటే మీకు అన్నిటికంటే ఇంకొక బెస్ట్ అవుట్ ఇస్తాను. గో టు యూట్యూబ్, ఆక్స్ఫోర్డ్ మూవీ. ఈ సినిమా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా ఫెంటాస్టిక్గా ఉంటుంది. కానీ ఈ సినిమా ఒకసారి చూడకూడదు తమ్ముడు చెల్లి, మినిమం ఒక 10 సార్లు చూస్తే యువర్ కమ్యూనికేషన్ విల్ బెటర్ మాస్టర్. ఏదైనా ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట, అప్పుడు మీకు ఇంకా బాగా ఇదవుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, జావాస్క్రిప్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. మాడ్యులస్ గురించి మనం చూసాం కదా. లెట్స్ గో బ్యాక్ టు 2 లోపల వచ్చింది కదా, అయితే 3 లోపల వస్తుంది, 2 బయటన వస్తుంది కాబట్టి 2 1s 2 2s అండ్ రిమైండర్ ఇస్ 1. సో ఆన్సర్ విల్ బి 1 అనమాట. సో 3 mod of 2 ఏది ఇక్కడ 3 mod of 2 పెట్టండి, 3 mod of 2. సో ఆన్సర్ ఈజ్ 1 వచ్చింది. సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్ వెరీ సింపుల్. ఎప్పుడైనా మనకి ఈ మాడ్యులస్, ఓకే, మాడ్యులస్ ఆపరేటర్ వచ్చింది అంటే వెరీ సింపుల్. మనకి డివిజన్ చేసినప్పుడు కిందన ఏం వస్తుందో, కానీ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్లేస్ ఇట్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ కీపింగ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ యు ఆర్ డివైడింగ్ విత్ దట్. యువర్ 96 mod of 100 అని వస్తే అప్పుడు 96 విల్ బి ఇన్సైడ్ అండ్ యువర్ 100 విల్ బి అవుట్ సైడ్. సో వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ దిస్? ఇట్ ఈస్ 96. కావాలంటే చూడండి, 96 mod of 100, 96 mod of 100, ఇట్స్ 96 ఓన్లీ. చూసారా ఎంత వేగ నేను నేర్చుకున్నాను మీతో పాటు. అండ్ ఏంటి ఇక్కడ ఈయన రాశారు, ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నారని టెన్షన్ అవ్వకండి, ఎందుకంటే ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్ అనమాట. ఈ console.log, ఈ బ్రౌజర్, ఇవంతా జావా స్క్రిప్ట్, అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మీరు ఒక ఫైల్లో చేయాలంటే you have to do assign it to a value and you can console.log. Now coming down, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? దేనైనా వాల్యూని అసైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ 10 అనే వాల్యూ ఎక్స్లో ఉందన్నమాట. ఓకే, నౌ ఇఫ్ యూ సీ హియర్ యూ హ్యావ్ మెనీ, లైక్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు, మాడ్యులస్ ఈక్వల్స్ టు, అండ్ స్క్వేర్ ఈక్వల్స్ టు.
సో వెనెవర్ యూ డూ లైక్ దిస్, మనకి జావాస్క్రిప్ట్ కాదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, లెట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తాను అనుకోండి. ఆ 20ని ప్లస్ అంటే ఒక వాల్యూ నేను ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, console.log నంబర్ ప్లస్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుద్ది 21 అవుతుంది. ఓకే, కానీ దీన్నే ఈ 1 తీసి దాని పక్కన ఇంకొక ప్లస్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఆటోమేటిక్గా అది ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు వాల్యూ చూడలేదు, ఇది నెక్స్ట్ దీంట్లో చూపెడతాను. సో బేసికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ let increment is equal to let, సో ఇక్కడ ఏం చేస్తాను, నంబర్ ప్లస్ ఈక్వల్స్ టు 1 ఇలాగైనా రాయొచ్చు, లేకపోతే నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 1. ఏంటి దీని అర్థం, మీరు ఇలాగ రాసినా ఒకటే, ఇలాగ రాసినా ఒకటే అనమాట. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ ఎంత 20 ప్లస్ 1 అనమాట. సో 21 ప్రింట్ అవుతుంది. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 1 అంటే 20. సో ఇక్కడికి వచ్చినప్పుడు 21 అయిపోయింది కదా, 21 ప్లస్ 1 ఈజ్ 22 నెంబర్ కదా. చూడండి, ఐ పుట్ వన్ console.log హియర్ అండ్ మేక్ ఇట్ అ నంబర్ అండ్ పుట్ అనదర్ నంబర్ హియర్. చూడండి, ఫస్ట్ టైం 21 వచ్చింది, ఇంకోసారి 22 వచ్చింది. అలాగే మీరు సేమ్ దీన్నే ప్లస్ బదులు మైనస్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం 20 ఉంది, 19 అయిపోద్ది, ఇక్కడ రాగానే 18 అయిపోద్ది. చూడండి, 19 అండ్ 18 ఎలాగొచ్చిందో. ఇంకేంటి, అలాగే మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్, మాడ్యులస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాట్ ఈస్ దిస్ వన్? Okay, if you go more deep, you will get to understand. It's a big topic. Next one is equals to, double equals to, triple equals to ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూడండి, let my name, my salary, నా శాలరీ వేస్తాను అనుకున్నారు కదా, ఛాన్స్ లేదు. 100. let your salary అంటే మీ శాలరీ 0. Okay, now can I say console.log my salary is greater than your salary? చూసారా, ఎప్పుడైనా మనం కంపారిజేషన్ వాడామనుకోండి, ఎప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, యూస్ఫుల్ అవుతుంది. ఓకే, దీన్నే మనం లెసర్ దెన్ చేస్తే ఫాల్స్ వస్తుంది. యు గాట్ ఇట్? ఇంకొకసారి చూడండి, ఈ వాల్యూ మారుస్తాను. ఈసారి మీ శాలరీని గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు వేస్తాను. ఓకే, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మై శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యువర్ శాలరీ అని అర్థం. ఒకటి, నా శాలరీ నీ శాలరీ కంటే ఎక్కువైనా ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు ఉండాలి. సో ఆన్సర్ ఏం రావచ్చు, నా ప్రకారంగా ట్రూ వస్తుంది. ఎందుకంటే చూసారా, ఎందుకంటే మై శాలరీ ఈజ్ 100, ఎస్, యువర్ శాలరీ ఈజ్ 100. So 100 is greater than your salary? No. But 100 is equal to your salary? True. అలాగే లెస్సర్ దెన్ కూడా పెట్టుకోవచ్చు, ట్రూవే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి. సో రెండు కండిషన్లు చెక్ చేస్తుంది అనమాట. అది ఈక్వల్స్ టు పెడితే ట్రూ అని వస్తుంది. ఈసారి చూడండి, ఈసారి మనకి డబుల్ ఈక్వల్స్ టు వేసాను అనుకోండి, ట్రూ వస్తుందని మనకు తెలుసు కాబట్టి ట్రిపుల్ ఈక్వల్స్ టు వేస్తా. అదే ఈసారి చూసారా, ఆన్సర్ రాంగ్ వచ్చింది. ఎందుకంటే ఐ పుట్ ఏదైనా మనం డబుల్ కోట్స్ లేకపోతే సింగిల్ కోట్స్ లోపల వేస్తే అది ఒక స్ట్రింగ్ అని నేను ఒక టైప్స్ అండ్ వాల్యూస్ అని సెకండ్ వీడియోలో చెప్పాను అనమాట. సో console.log type of my salary, దాన్నే తీసుకొని your salary. See now, see, check here. My salary, what is my salary? My salary is
లైన్ నెంబర్ 38. సో 38లో మై శాలరీ ఈజ్ ఎ నెంబర్, కానీ యువర్ శాలరీ అనేది స్ట్రింగ్లో ఉంది. ఏంటిది అంటే ఇది వాల్యూయే కాదు, ఈవెన్ టైప్ కూడా చెక్ చేస్తుంది అనమాట. టైప్ అంటే డేటా టైప్ అనమాట. సో ఇది ఇది మీరు వాల్యూ ఏమి ఇచ్చారు ఇది కరెక్ట్, కానీ ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్ ఉంది. సో బోత్ ఆర్ నాట్ ఈ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 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 చూడండి, ఇప్పుడు చూస్తే నాకు ఆన్సర్ ట్రూ వచ్చింది, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఎ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఇంటర్వ్యూస్లో ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు అనమాట. ఒకటి నెంబర్ ఇచ్చి ఇంకొకటి నెంబరే కానీ సింగిల్ లేకపోతే డబుల్ కోట్స్లో ఉంటుంది, అప్పుడు అడుగుతారు ఏంటని. సో యూ హ్యావ్ టు బేస్డ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ ఎ డబుల్ ఈక్వల్స్ టు ఆర్ ట్రిపుల్ ఈక్వల్స్ టు బట్టి మీరు చెప్పాలి. అదే ట్రిపుల్ ఈక్వల్స్ టు అయితే ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఇది నెంబరు, ఇది స్ట్రింగ్. ఓకే, మనం ఇవన్నీ మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం నేర్చుకుంటాం, డోంట్ వరీ అబౌట్ దట్. సేమ్ థింగ్ స్ట్రింగ్ కంపారిజేషన్ చూసారు ఇక్కడ, అవే నేర్పిస్తున్నారు అనమాట. ఈ లింక్ చూడండి, W3 స్కూల్స్లో ఆపరేటర్స్ అని ఉంటుంది. ఇది చాలా సింపుల్ టాపిక్, దీనికి అంత పెద్దగా అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూస్తే జాన్ డో, ఇదేంటిది ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్ చూద్దామా, కాపీ చేద్దాం. చూడండి ఎంత టైప్ చేస్తే అంత మంచిదన్నమాట. లెట్ మీ ప్రింట్ టెక్స్ట్ 3, ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇంకొకటి అడిషన్ ఉంటుంది. అడిషన్ అంటే ఇట్ ఓన్లీ నాట్ ఓన్లీ యాడ్స్ నెంబర్స్, ఇట్ ఆల్సో యాడ్స్ స్ట్రింగ్స్ అనమాట. అంటే స్ట్రింగ్స్ అంటే పదాలని జోడిస్తుంది. సో ప్లస్ కెన్ బి యూజ్డ్ ఇన్ 2 ways. వన్ ఈజ్ టు ఫర్ అరిథమెటిక్ ఆపరేషన్స్, అదర్ వన్ ఈజ్ వాల్యూస్ని బైండ్ చేయడానికి. ఓకే దీని వాల్యూ ఏంటి, console.log ఎంటర్. కెమెరా క్లారిటీ ఎలా ఉందో చెప్పండి, ఎందుకంటే ఫోన్ వాడుతున్నాను, నేర్చుకుంటున్నాను నేను కూడా యూట్యూబ్లో సెటప్లో ఎలా చేయాలో. ఎవరికైనా యూట్యూబ్ సెటప్ ఎలా చేయాలి ఏంటంటే అడగండి, డెఫినెట్గా చెప్తాను. ఆల్రెడీ దాని గురించి బోల్డ్ అని ఉంటాయి. సో జాన్ డో, సో ఏంటి ఫస్ట్ పదం జాన్, నెక్స్ట్ పదం డో. సో టెక్స్ట్ 1 ఈజ్ జాన్, అండ్ ఇక్కడ చూసారా సపరేట్గా డబుల్ కోట్స్ వేసి స్పేస్ వేసారనమాట. అదే ఇది లేకపోతే ఏమవుద్దు చూడండి, 1 వర్డ్ అయిపోయిందనమాట. ఎప్పుడైనా మీరు కన్కాటినేషన్ అంటే ఇలాంటి స్ట్రింగ్స్ని మనం యాడ్ చేస్తే దాన్ని కన్కాటినేషన్ అంటాం, అదే 2 నెంబర్లను యాడ్ చేస్తే దాన్ని అరిథమెటిక్ అంటాం. ఓకే, అడిషన్. ఓకే, సో ప్లస్ యాడ్ చేస్తే మనకి ఇది వచ్చింది. వాట్ ఈజ్ నెక్స్ట్, యాడింగ్ స్ట్రింగ్స్ అండ్ నెంబర్, ఇప్పుడే చెప్పాను, సో దీని గురించి అవసరం లేదు. ఓకే, సో జావాస్క్రిప్ట్ లాజికల్ ఆపరేటర్స్, దీన్ని అండ్ అంటాం, దీన్ని ఆర్ అంటాం, దీన్ని లాజికల్ నాట్ అంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే console.log what was that, my salary and your salary. నీ శాలరీ 100, నా శాలరీ 100 అంటే 2 ట్రూ అనమాట. ఓకే, సో ట్రూ వాల్యూని ప్రింట్ చేసింది. అదే నేను అంటే అండ్ ఎప్పుడు వాడతామంటే 2 కండిషన్లకి, అంటే 2 కండిషన్ నెంబర్ 1 అండ్ కండిషన్ నెంబర్ 2 2 కూడా పాస్ అవ్వాలి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అలాగైతే మీకు అర్థం అవ్వదు. ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్ నేను వాడతా. ఇఫ్ జస్ట్ మీరు డోంట్ వరీ అబౌట్ ద కండిషన్. లెట్స్ సే మై శాలరీ అండ్ యువర్ శాలరీ. ఓకే, don't worry about this value, pass, else log of not pass. చూడండి పాస్ వచ్చింది, ఎందుకంటే ఇది 100 ఇది 100, అందుకే ఇది ట్రూ అనమాట. ఓకే, సపోజ్ ఈ యువర్ శాలరీ ఉంది కదా, ఈ యువర్ శాలరీని ఏం చేస్తాను, 101 పెడతా. ఇప్పుడు కూడా ట్రూవే వస్తుంది అనమాట. మనం ఏం కండిషన్ ఏం పెట్టలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఎలా పెట్టాలి, ఇఫ్ మై శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 100 అండ్ యువర్ శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 200 అని పెడతాం. అప్పుడే పాస్ అని వెయ్యు, లేకపోతే వద్దు. ఓకే, అంటే ఇప్పుడు పైన మై శాలరీ వాల్యూ ఏంటి 100, సో ఈ 2 పాస్ అయ్యాయి. యువర్ శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 200 కాదు
అందుకే ఫెయిల్ అయిపోయి ఇది పాస్ అయిందనమాట. ఇఫ్ ఎల్స్ గురించి మీరు పట్టించుకోకండి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ హౌ దిస్ అండ్ విల్ వర్క్. అంటే ఇది ఒక కండిషను, మళ్ళీ ఇది ఒక కండిషను. అండ్ వాడినప్పుడు లెఫ్ట్ సైడ్ది మళ్ళీ రైట్ సైడ్ది పాస్ అవ్వాలి. సేమ్ థింగ్ లైక్ ఆర్ కూడా అంతే. ఆర్ అంటే ఏంటి, రెండిట్లో ఏదో ఒకటి పాస్ అయినా, అంటే మై శాలరీ 100 అయినా ఉండాలి, లేకపోతే యువర్ శాలరీ 200 అయినా ఉండాలి. సో మై శాలరీ ఈజ్ 100 కరెక్ట్ కాబట్టి మనకి పాస్ వస్తుంది, అంటే ట్రూ అని. అదే ఇప్పుడు ఒక వాల్యూ పంపిస్తాను చూడండి, 101. ఇప్పుడు చూడండి నాట్ పాస్ అంటే ఫాల్స్ అనమాట. మై శాలరీ ఈజ్ 101, నో మై శాలరీ ఈజ్ 100 అని నేను ఆల్రెడీ పెట్టా. యువర్ శాలరీ ఈజ్ 200, లేదు యువర్ శాలరీ ఈజ్ ఆల్సో 101. సో అది కాదురా తమ్ముడు అని చెప్పి నాట్ పాస్లో చూపెడుతుంది. టైప్ ఆఫ్ అంటే తెలుసు. సో రిటర్న్స్ ద టైప్ ఆఫ్ ఎ వేరియబుల్. ఇన్స్టెన్స్ ఆఫ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టైప్. ఇది వేరే దాంట్లో నేను చెప్తాను. ఓకే, తర్వాత మనకి బిట్వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. వీటి గురించి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేకపోతే అంత అవసరం లేదు. లాస్ట్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఏంటిది, మల్టీప్లై 10 with 5. రే ఇప్పుడే మేము చదివాం కదా, మల్టిప్లికేషన్ వేస్తే సబ్మిట్ ద ఆన్సర్. ఏ మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు. ఓకే, నైస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే కమెంట్స్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆల్ టు మిమ్మల్ని హెల్ప్ కాదు, నేను ఇంకో వీడియో చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మొహమాటం పడకండి లైక్లు చేయడానికి, ఇంకొంత షేర్ చేయడానికి అసలు మొహమాటం పడకండి. మీరు 8 మందికి మీరు షేర్ చేస్తే ఎవరో ఒకరికి చాలా యూస్ఫుల్ అవుతాయి, అండ్ దట్ పర్సన్ కెన్ బికమ్ బెటర్ అట్ ద సబ్జెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.